నన్ను నమ్మించడానికి ఇదో కొత్త నాటకమా? నేను చెప్తున్న నిజం విద్య. నువ్వు అబద్ధాలు ఆడేవాడివని నాకు చిన్నప్పుడే తెలుసు. అప్పుడే నీ చెంప పగలగొట్టాను. ఇంటి నుంచి అన్నం తెచ్చుకున్నావు, స్కూల్ నుంచి సున్నా తెచ్చుకున్నావా అని అడిగితే పాస్ అయ్యానని అమ్మకు అబద్ధం చెప్తానుగా. అబద్ధాలు ఆడడం మానేసుంటావనుకున్నాను, కానీ ఇప్పటికీ నువ్వు అదే అబద్ధాలు ఆడుతున్నావని నేను తెలుసుకోలేకపోయాను. అమ్మకి ఎవరైనా అబద్ధం చెప్తారా? అందుకే నీకు చదువు రాదు. అంటే నువ్వు చిన్నప్పటి విద్యవా? అవును. అమ్మకు అబద్ధం చెప్తాను అని నువ్వన్నప్పుడు నీ చెంప పగలగొట్టి అబద్ధం ఆడడం తప్పు అని చెప్పిన విద్యని 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 సరే, ఒక పని చేద్దాం. రేపటి నుంచి స్కూల్కి రోజు 1 గంట ముందర నేను కూడా వస్తాను. చందమామ కథల్లా నేను నీకు అర్థమయ్యేలా పాఠాలు చెప్తాను. అప్పుడు నీకు కూడా 100కి 100 మార్కులు వస్తాయి. అప్పుడు మన ఇద్దరిని విద్యా గణపతి అంటారు. విద్య స్కూల్కి రావడం లేదు, ఎందుకని? తను స్కూల్ మానేసింది. మా చెల్లి ఇంకా చదువుకోదు. రేపు వస్తానని చెప్పిన నువ్వు వచ్చి నాకు పాఠాలు చెప్పుంటే నేను నీ ముందు ఈరోజు దోషిలా నిలబడేవాణ్ణి కాదేమో విద్య. నువ్వు అనుకున్నట్టు మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. నేను బాగా చదువుకోవాలని, మా నాన్నలా మాస్టర్ అవ్వాలని మా అమ్మ కోరిక. నాకు చదువు అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా అమ్మ కోసం కష్టపడి బీఈడీ వరకు వచ్చాను. బీఈడీ పాస్ అవుతాను, అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తాను అనుకున్న టైంలో మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. అమ్మ కోలుకునే లోపే నా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యాను. అమ్మకి ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఇంటికెళ్ళే లోపే నేను పాస్ అయి ఉంటానని అమ్మ అందరికీ స్వీట్లు పంచుతుంది. అప్పుడు అమ్మకి నిజం చెప్తే ఎక్కడ నాకు దూరం అవుతుందోనని భయం వేసింది. పాస్ అయ్యానని అబద్ధం చెప్పాను. 3 ఏళ్లుగా అమ్మకు నిజం తెలియకముందే బీఈడీ పాస్ అవ్వాలని ట్రై చేస్తున్నాను, కానీ పాస్ అవ్వలేకపోతున్నాను. అనుక్షణం ఎక్కడ అమ్మకు నిజం తెలుస్తుందోనని భయపడుతూ బతుకుతున్నాను. ఇంతలో నీ పరిచయం, నీ మీద ప్రేమ మొదలయ్యాయి. నీకు నిజం ఒకసారి చెప్తేనే నా చెంప చెళ్ళు అనిపించావు. నువ్వు నాకెక్కడ దూరం అవుతావోనని జోక్ చేశానని చెప్పాను. నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు విద్య. అందుకే మన మొదటి రాత్రి నుంచి ఇప్పటిదాకా
నిన్ను అవాయిడ్ చేస్తూనే ఉన్నాను. నువ్వు ఆ రోజు అడిగావు కదా ఎందుకు దూరంగా ఉంటున్నారు అని. ఇదిగో ఇదే కారణంతో నేను నీకు దూరంగా ఉంటున్నాను విద్య. పెళ్లికి ముందు నీకు చెప్పాలని చాలా ట్రై చేశాను. పెళ్లి రోజు కూడా నిజం చెప్పాలని నీ దగ్గరికి బయలుదేరాను. కానీ మావయ్య తను నిన్ను కన్విన్స్ చేస్తానని, నీకు అర్థమయ్యేలా చెప్తానని వచ్చి నువ్వు అనుకుని ఎవరికో నిజం చెప్పేశాడు. బావగారు మాస్టారు కాదు, ప్యూన్ అని మన పెళ్లి జరిగే 10 నిమిషాల ముందే తెలిసింది. నీకు కాదు, ఇంకెవరికో మావయ్య నిజం చెప్పాడని నువ్వు మా ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి మా నాన్న ఫోటో దగ్గర దీపం వెలిగించినప్పుడే తెలిసింది విద్య. గురువులు ఎలాంటి తప్పులు చేయరు కాబట్టి, నేను ఒక మాస్టర్ భార్యని కాబట్టి. అప్పటి వరకు నీకు నిజం తెలిసే నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు అనుకున్నాను. అంతేకాని నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు విద్య. ఆ అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించానన్నది నిజం. మా అమ్మ కోసమే ఇలా మాస్టర్ అని అబద్ధం ఆడానన్నది నిజం. పాపం నాదే, కానీ మా అమ్మ మాత్రం నిన్ను మోసం చేయలేదు విద్య. మా అమ్మని ఇప్పటికీ మోసం చేస్తుంది నేనే విద్య. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. దయచేసి మా అమ్మకి మాత్రం నేను మాస్టర్ని కాదనే నిజాన్ని చెప్పకు విద్య. లేదు, చెప్పి తీరాల్సిందే అంటావా? ఆ శూలాన్ని నా కుండెల్లో దించెళ్ళు. మా అమ్మ ముందు నేను దోషిలా నిలబడలేను. మా అమ్మ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేను విద్య, చూడలేను. ఏమండి, మీ తప్పు లేదని నాకు అర్థమైంది.
ప్రాణంలో ప్రేమించిన మీరు అమ్మలా చూసుకున్న అత్తయ్య మోసం చేశారనిపించి తట్టుకోలేకపోయాను. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది ఒక్కటే దారి, మీరు బిఈడి పాస్ అవ్వడం. ఎలా అయినా మీరు ఈసారి బిఈడి పాస్ అవ్వాలి, మాస్టర్ అవ్వాలి. అత్తయ్యకి నిజం తెలిసే లోపు మీరు నిజంగా గణపతి మాస్టర్ అవ్వాలి. అత్తయ్యని మనం బ్రతికించుకోవాలి. అమ్మా, అమ్మా, వచ్చారా? అమ్మా, ఎంతసేపని ఇలా కూర్చుంటావు? టైం 10 అవుతుంది. కొంచెం తినమ్మా, అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారులే. లేదెందు, నా మనసెందుకో ఏదో జరగరాంది జరగబోతుందని చెప్తోంది. అదేంటో అర్థం కావడం లేదు. నువ్వు అనవసరంగా ఏవేవో ఆలోచిస్తున్నావమ్మా, అందుకే అలా అనిపిస్తుంది. నువ్వు తినేలోపు అన్నయ్య వాళ్ళు వచ్చేస్తారు. అయితే ఇంకో 10 నిమిషాలేగా, ఉంటాను. అమ్మా, అదిగో అన్నయ్య వదిన వస్తున్నారు. రే గణపతి, విద్య, ఏంటమ్మా విద్య, ఎక్కడికి వెళ్ళిపోయారు ఇద్దరు? నాకెంత భయం వేసిందో తెలుసా? అయినా నువ్వేంట్రా బయటికి వెళ్ళేటప్పుడు చెప్పద్దా? ఫోన్ కూడా కలవట్లేదు. మీరెక్కడికి వెళ్ళారు అనుకోవాలి. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందమ్మా. అయితే ఎవరో ఒకరు ఫోన్ నుండైనా ఫోన్ చేసి చెప్పాలిగా. ఏమ్మా, వీడంటే అన్నీ మర్చిపోతాడు. నువ్వైనా వీడికి గుర్తు చేయాలి కదా. మీరు వెళ్ళిన దగ్గర నుండి అమ్మ మీరెప్పుడొస్తారా అని గుమ్మం వైపే ఎదురు చూస్తూ ఉండిపోయింది. మా అందరితో పాటు తినమని చెప్పినా తినలేదు. తినచ్చు కదత్తయ్యా. మీరు లేకుండా ఎలా తినగలనమ్మా? అమ్మ విద్య, ఏమైంది? ఇద్దరూ అదోలా ఉన్నారు, ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా. అలాంటిదేం లేదమ్మా, మామూలుగానే ఉన్నాను. ఎరా, రోజు మిమ్మల్ని చూసేదాన్ని, నాకు ఆ మాత్రం తెలీదు. నా దగ్గర అబద్ధం ఆడకండి. ఏదో జరిగింది, చెప్పండి. అసలు మీ ఇద్దరు ఇంతసేపు ఎక్కడికెళ్ళారో చెప్పండి. ఎక్కడికెళ్ళారు అంటే మాట్లాడరేంట్రా? మునీశ్వర్ మాస్టర్ వాళ్ళ భార్యకి
ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాం అత్తయ్య. థ్యాంక్ యూ విద్య, నన్ను అర్థం చేసుకున్నందుకు. ఏమైంది? లో బీపీ వచ్చి పడిపోయారట. చూసుకోవడానికి ఆడవాళ్ళు ఎవరూ లేరు అంటే నేను ఆయన ఉన్నట్టుండి మీకు చెప్పకుండా వెళ్ళిపోయాం. క్షమించండి అత్తయ్య. అయ్యయ్యో, మంచి పని చేయడానికి వెళ్ళి క్షమించమని అడుగుతావేంటమ్మా? ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదమ్మా, డిశ్చార్జ్ కూడా చేశారు. పోన్లేమ్మా. అసలు అమ్మా, ఇంకా మాట్లాడుతూనే ఉంటావా? అన్నయ్య వదిన వాళ్ళు అసలే అలసిపోయి వచ్చారు. ఇప్పటి వరకు రాలేదు అన్నావు, ఇప్పుడు వచ్చేసారు కదా, పదండి తిందురు గాని. అవును, నాకు ఆకలిగా లేదిందు. ఏమ్మా ఏమైంది? పొద్దున్నుంచి కూడా నువ్వేం తినలేదు కదా? అయినా ఆకలి లేదత్తయ్య. నువ్వు తినకపోతే నేను తిన్ను. అత్తయ్య, పద. ఇందు, నువ్వు పద, మేం ముగ్గురం తింటాం, నువ్వు వడ్డించు. సరే అమ్మా, రండి. రారా, రామ్మా. మాస్టర్ని చేసుకోవాలనుకున్నా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ప్యూన్ని చేసుకున్నావు. మా అమ్మకి నేను మాస్టర్ని కాదన్న నిజం తెలీదు. ఆ మోసం కూడా మా అమ్మని బతికించుకోవడం కోసమే చేస్తున్నాను. నన్ను నమ్ము విద్య. ఏంట్రా, ఇద్దరూ అలా తినకుండా ఆలోచిస్తున్నారేంటి? ఏం లేదత్తయ్య. తినండి. అమ్మా, అన్నపూర్ణ పిన్ని వాళ్ళకి బ్లౌజులంటే ఎప్పుడవుతాయి? నిన్న నన్ను అడిగింది. రేపటికి అయిపోతాయని చెప్పు. అలాగే అమ్మా. సరే. అత్తయ్య, నేను చూస్తుంది నిజమేనా? గణపతి మాస్టర్ కాదని తెలిస్తే అక్కకి గుండె ఆగిపోతుందనుకున్నానే. అదేం జరగలేదు. అందరితో గొడవ పడుతుందనుకున్నాను. కానీ కూల్గా టీలు కాఫీలు తీసుకుని వచ్చి మరీ ఇస్తుంది. గణపతి కూడా ఏం జరగనట్టు ఉన్నాడేంటి? ఏంటి
ఏంటిది ఏదో టెన్షన్గా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు, నేనొకటి జరుగుతుందనుకున్నాను, అది జరగలేదు. ఎందుకు జరగలేదు అని ఆలోచిస్తున్నాను. అసలు నువ్వేమనుకున్నావు? ఏం జరగలేదు? అదే పెద్ద కథలే, నీకు టైం వచ్చినప్పుడు చెప్తాను.